పెంచిన ప్రయాణ ఛార్జీలో 10% రాయితీ ఇవాల్టి నుంచి వర్తిస్తుందని ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తెలిపింది. రివైజ్డ్ రేట్లను ప్రకటిస్తూ ప్రయాణ ఛార్జీ ఎంత చెల్లించాలని చార్ట్ను నిన్న విడుదల చేసింది. కొద్ది రోజుల క్రితం మెట్రో రైలు ఛార్జీలు మినిమం 5 రూపాయల నుంచి 12కి, మ్యాక్సిమం 60 రూపాయల నుంచి 75కి పెంచింది మెట్రో సంస్థ. వీటిపై 10% కన్సెషన్తో మినిమం ఛార్జీ 11 రూపాయలు, మ్యాక్సిమం ఛార్జీ 69 రూపాయలు అవుతుందని వెల్లడించింది. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సు చేసిన ఛార్జీల్లో తగ్గింపు ఇస్తున్నట్లు తెలిపింది. క్యూఆర్ కోడ్, కాగితపు టికెట్, టోకెన్, డిజిటల్ టికెట్లు, స్మార్ట్ కార్డులు అన్నింటిలోనూ రాయితీ వర్తిస్తుందని పేర్కొంది ఎల్ఎన్టీ సంస్థ. రాయితీల తర్వాత ఛార్జీలంటూ మెట్రో ప్రకటించిన ధరల పట్టిక చూసి ఇదేం కన్సెషన్ అంటూ ప్రయాణికులు అవాక్కవుతున్నారు. కొన్ని ఫేర్ జోన్లలో 10% కంటే రాయితీ తక్కువే ఉంది. 24 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తే మ్యాక్సిమం ఛార్జ్ 75 రూపాయలుండగా 10% రాయితీ ప్రకారం 67 రూపాయల 50 పైసలు అవుతుంది. కానీ 69 రూపాయలుగా చార్ట్లో చూపారు. 2 నుంచి 4 కిలోమీటర్ల వరకున్న ఫేర్ జోన్లు మినహా మిగతా అన్నిట్లోనూ 10% కంటే తక్కువే కన్సెషన్ ఇచ్చారు. ఇక 18 కిలోమీటర్ల ఆపైన ప్రయాణానికి పెంచిన ఛార్జీ 60 రూపాయలైతే 10% తగ్గింపుతో 54 రూపాయలు కావాలి. కానీ 56కి సవరించారు. సమీప ఛార్జీకి సర్దుబాటు చేశారా అంటే అది కూడా లేదంటూ ప్రయాణికులు మండిపడుతున్నారు.